హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మీ మొక్కలు కూడా చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ బాటిల్స్ నేను ఇంతకుముందు మీకు యూట్యూబ్ షార్ట్ వేసి చూపించాను. దీని గురించి డీటెయిల్గా నేను వీడియో పెడతాను అని. ఎందుకు కట్ చేశాను ఏంటి, ప్లాస్టిక్ బాటిల్స్ని ఎలా యూజ్ చేస్తున్నానో షార్ట్లో కొన్ని చెప్పాను మీకు. చూసారు కదా, ఇంట్లో ఖాళీ అయిన హనీ బాటిల్ కావచ్చు, కోకోనట్ వాటర్ బాటిల్ కావచ్చు, నార్మల్ వాటర్ బాటిల్, ఇంకా కూల్ డ్రింక్ బాటిల్స్, ఇలా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అటు ఇటు పడి ఉంటాయి కదండి. ఇంట్లోవి అన్నీ నేను ఒక్క చోట పెట్టేసి ఇంకా వన్ బాటిల్ని హాఫ్ కట్ చేశాను. మా పిల్లల వాటర్ బాటిల్ ఇది. ఆ షార్ట్లో కూడా మీరు చూసారు కదా, అదే షార్ట్ మళ్ళీ నేను స్టార్టింగ్ కంటిన్యూస్ మీకు డౌట్ లేకుండా అర్థం అవ్వాలని అదే షార్ట్ మళ్ళీ పెట్టడం జరిగింది. సో వాటర్ బాటిల్స్ కూడా మనము ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత పప్పు డబ్బాలు, చాక్లెట్ డబ్బాలు కావచ్చు, అన్నీ అన్నమాట. సో డ్రైనేజ్ హోల్ పెట్టేసుకొని చక్కగా, ఇదిగో హాఫ్ పార్ట్ కదండి ఇది, మూతకు కూడా నేను డ్రైనేజ్ హోల్ పెట్టాను. ఎందుకంటే వాటర్ ఈజీలీ డ్రైన్ అవుట్ అవ్వటాని కోసం అనమాట. సో ఇలాగ మనం ఒక్క బాటిల్ని 2 పీసెస్లో వాటర్ బాటిల్స్ కట్ చేసుకోవాలి. మిగతావన్నీ కంటైనర్స్ ఉన్నాయనుకోండి, డ్రైనేజ్ హోల్ పెట్టుకుంటే చాలు. 1 or 2 హోల్స్ పెట్టుకోవాలి. ఈ బాటిల్స్ మాత్రం నేను హ్యాంగింగ్కి వాడతానండి. 2 సైడ్ కూడా కొంచెం హోల్ పెట్టేసుకొని ఒక వైర్ సహాయంతో హ్యాంగింగ్ టైప్గా నేను వాడుతున్నాను. ఆల్రెడీ వీడియోలో, నా ప్రీవియస్ వీడియోలో చూడండి మీరు. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఈ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాంగింగ్ వెరైటీ, కొన్ని అయితే నార్మల్గా మనము గిఫ్ట్ ఇవ్వచ్చండి. ఇందులో మనం బాగా సర్వైవ్ అయిన తర్వాత ఇప్పుడు స్టెమ్స్ ఇస్తారు ఫ్రెండ్స్కి. అలా కాకుండా మనం కనుక ఒక స్టెమ్ పెట్టేసి అది సర్వైవ్ అయిన తర్వాత, ఓకే ఇది బతికిందండి, బాగుందండి, హెల్తీగా వస్తుంది, రూట్స్ వచ్చాయి అని తెలిసిన తర్వాత గిఫ్ట్ ఇవ్వటం అది వేరు కదా. సో స్టెమ్స్ ఏముంది, నేను ఎన్నోసార్లు చెప్పాను మన యూట్యూబ్ వీడియోస్లో, స్టెమ్స్ ఇస్తే మాత్రం అవి వాళ్ళు తీసుకునే వెళ్ళేటప్పుడు అక్కడికే డ్రై అయిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అలా డ్రై అవ్వకుండా మనము స్టెమ్ ప్రాపర్గా స్టెమ్ ప్రోన్ చేసి తర్వాత రూటింగ్ ఏజెంట్ అప్లై చేయాలి. ఆ రూటింగ్ ఏజెంట్ అనేది మనము ఏదేదో కొని మరీ సాఫ్ అని, ట్రైకోడర్మా విరిడి అని, ఎప్సమ్ సాల్ట్ అని, సో ఇంకా వేరే పెస్టిసైడ్ ఏమి కొనవసరం లేకుండా రూటింగ్ యాజ్ ఏ రూటింగ్ హార్మోన్గా మనము పసుపు వాడవచ్చు. మనం వంటగదిలోనే ఉంటుందన్నమాట. పసుపు వాడవచ్చు. ఆ కట్ చేసిన ప్రాంతంలో కొంచెం పసుపు అప్లై చేసేసి పెట్టవచ్చు ప్రాపగేషన్ కోసం. లేదా మనము తేనె తీసుకోవచ్చు, మంచి రూటింగ్ హార్మోన్ హనీ కూడా. ఇంకా ఆ పసుపు, తేనె, ఇంకొకటి ఏంటంటే మన కిచెన్లోనే దొరికేది దాల్చిన చెక్క పౌడర్ కూడా మనము యాజ్ ఏ రూటింగ్ హార్మోన్గా మనము ప్రాపగేషన్లో యూజ్ చేయొచ్చు అన్నమాట. సో నేనైతే అదే పనిచేస్తున్నాను ఇప్పుడు. ఏం నాటబోతున్నాను ఏంది వీడియో మొత్తం చూడండి మీరు చక్కగా. ఎన్ని బాటిల్స్ చూడండి. ఇవి కొన్ని సెలెక్ట్ చేసి మరి మా ఇంట్లోవే కొన్ని నేను ప్లాంటింగ్ కోసం సెలెక్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఉన్నాయి, అదర్ వీడియో మేకింగ్ చేస్తాను. ఇప్పుడైతే నేను మన పర్పుల్ హార్ట్స్ ప్లాంట్ కటింగ్ కోసం వెళ్తున్నానండి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, బుషీగా వచ్చేసింది. ఇదే కాదు, మా హ్యాంగింగ్ పాట్స్లో కూడా నడుస్తుంటే ఏం తగిలిందబ్బా తలకి అని చూసుకోవాలి, అంతగా పెరిగిపోయాయి అసలు ఈ పర్పుల్ హార్ట్స్. ఒక స్టెమ్ పెడితే చాలండి, చుట్టూరా వచ్చేస్తాయి. అసలు చాలా లాంగ్గా పెరిగిద్ది, బుషీగా వచ్చిద్ది అన్నమాట. ఇది ప్రూనింగ్ చేసేసి గిఫ్టింగ్ కోసం నేను ప్రిపేర్ చేయాలని. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, లేదా మా ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళకి ప్లాంట్ మీకు గిఫ్ట్ అనగానే ఆ సంతోషమే వేరు కదా ఫ్రెండ్స్. సో ఆ హ్యాపీనెస్ నేను చూడాలనుకుంటాను. నేను ఎవరికైతే ప్లాంట్ గిఫ్ట్గా ఇస్తానో వాళ్ళ ఫేస్లో చిరునవ్వుని చూడాలి అనేది నా ఉద్దేశం. అది కూడా అవేర్నెస్ కూడా అవుతుంది. ఇటు ప్లాంట్స్ మాకు లేవు ఆంటీ, మీరు ఇస్తే ఎలా పెంచాలి అని అంటారు కొంతమంది పిల్లలు. అరే బాబు, నువ్వు ఫస్ట్ ఈ ప్లాంట్కి వాటర్ ఇవ్వు,
రోజు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఉండు, ఇది పెరిగిద్ది అని ఇలా వాళ్ళకు మోటివేట్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఒక ప్లాంట్ ఇస్తానా, మళ్ళీ 1 వీక్ ఆఫ్టర్ మళ్ళీ వస్తారు, ఆంటీ ఏమన్నా సీడ్స్ ఇవ్వండి, అమ్మ ఇమ్మంది అని చెప్తారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు, ఎందుకంటే వాళ్ళలో ప్లాంట్స్ పెంచాలి అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది అక్కడ పాయింట్, ఆ పాయింటే నాకు కావాలి. ఇంకా వాళ్ళకు కావాల్సిన స్టెమ్స్, సీడ్స్ అవి ఇస్తాను. చూడండి ఎంత బుషీగా ఉందో. ఈ వెరైటీ అయితే బోట్ లిల్లీ టైప్, బోట్ లిల్లీ పేరు, అంటే 2 వెరైటీస్ ఉన్నాయి బోట్ లిల్లీలో, హైబ్రిడ్ వెరైటీ అండ్ షార్ట్ వెరైటీ కూడా ఉన్నాయి. అంటే నాటు హైబ్రిడ్ ఎలాగో అలాగా. ఒక పైన సైడ్ ఏమో లైట్ గ్రీన్గా, కింద ఏమో బోట్ లిల్లీ లీఫ్ కింద ఏమో వైలెట్ అండ్ పర్పుల్ కలర్, మిక్స్డ్ కలర్. ఐ లైక్ వెరీ మచ్. చాలా బాగుంటాయి, బుషీగా వచ్చేసాయి అనమాట. ఇవి కూడా గిఫ్టింగ్ ఐటమ్గానే ఇస్తే చాలా బాగుంటుంది. మనం అకేషన్స్కి కావచ్చు, ఎవరినన్నా సన్మానం చేసేటప్పుడు, ఫెలిసిటేట్ అప్పుడు కావచ్చు, బుషీగా ఉన్న పాట్ ఇస్తే చాలా అందంగా ఉంటుంది. మనము వందలు వేసి ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి ఇస్తామండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క డే చూసుకుంటారు, సెకండ్ డే ఓకే ఫ్రెష్గా ఉంటుంది, థర్డ్ డే దాని పరిస్థితి ఏంటి ఆలోచించండి, పక్కన పడేస్తారు. అది ఎందుకు ఉపయోగం లేదు. కానీ ఇలా మీరు ప్లాంట్ ఇచ్చారనుకోండి, గుర్తుండిపోయింది. ఈ కంటైనర్ చూసారా, బార్బన్ బిస్కెట్స్ది. అది షాప్లో నేను ఎన్ని ఉన్నాయో ఆ బిస్కెట్లన్నీ నాకు ఇచ్చేసేయండి విత్ కంటైనర్ అన్నాను. మీరు కూడా అలాగే తీసుకోవచ్చు, షాప్స్లో ఇచ్చేస్తారు. ఒక 5-6 ఉన్నాయి, మీరు కొనేస్తున్నారు, కంటైనర్లు ఇచ్చేస్తారు. ఫ్రీగా అయినా ఇస్తారు మీకు, అడిగి చూడండి. ఇలా కుండీలు కొనకుండా కూడా సాయిల్ ఒకటి మంచి సాయిల్ ప్రిపేర్ చేసుకొని ఇలా కంటైనర్స్లో కూడా పెంచవచ్చు. యాక్చువల్గా ఇందులో నేను ఇది గిఫ్టింగ్ ఇద్దాము, బాగుంటుంది హ్యాండిల్కి కూడా అని పెట్టాను, కానీ బుషీగా వస్తుంది. సాయిల్ కూడా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేశాను దీంట్లో. చూసారా ఎంత వచ్చిందో, అసలు పర్పుల్ హార్ట్స్ చాలా వచ్చింది కదా. సో ఇంకోటి ఉంది చూసారా ఈ ప్లాంట్, దీంట్లోనే దీని పేరు వచ్చేసి విష్ బోన్ అంటారు, డెవిల్స్ బోన్ ప్లాంట్ అంటారు. ఇది కూడా బుషీగా ఒక పాట్లో చాలా పెద్దగా పెరిగింది. ఆ గిఫ్ట్ ఇచ్చేసాను విత్ పాట్. కొన్ని స్టెమ్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ గిఫ్టింగ్కి ఇవి పనికొస్తాయి, బుషీగా మళ్ళీ పెరుగుతాయి. అదనమాట, నేను ఎంజాయ్ చేస్తాను. గిఫ్టింగ్ ఇవ్వటంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. కోర్స్ వాళ్ళు కూడా మేడం మీకు గిఫ్ట్ ఈ ప్లాంట్ అని మళ్ళీ ఒక ప్లాంట్ ఇస్తానికి వెళ్తే 2-3 ప్లాంట్స్ నాకు మళ్ళీ అంట కట్టేస్తారు. సో ఎక్కువైపోతున్నాయి, నిండిపోతున్నాయి. మా వారైతే ఏందబ్బా నీ మొక్కల పిచ్చి ఏంటమ్మాయి అంటారు, కానీ చాలా సపోర్ట్ చేస్తాడు నా హస్బెండ్. నేను ఈరోజు ఇంత సమాజ సేవ చేస్తున్నానంటే, ప్లాన్స్ ఇస్తున్నాను, అవేర్నెస్ ఇస్తున్నాను అంటే నా హస్బెండ్ సహకారమేనండి. సో కోర్స్ అందరు హస్బెండ్స్ సహకారం వల్లనే వైఫ్స్ డెవలప్డ్గా ఉంటారు, అది మాత్రం చాలా సత్యం అన్నమాట. చూడండి ఇప్పుడైతే సాయిల్ మిక్స్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్, నార్మల్ సాయిల్, అలా మిక్స్డ్ సాయిల్ అనమాట. ఇది ఆల్రెడీ ఏం చేశానంటే దీంట్లో సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, తర్వాత ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్ పౌడర్, తర్వాత గ్రాన్యూల్స్, సీడ్వీడ్ గ్రాన్యూల్స్, ఇవన్నీ మిక్స్ చేసి పెట్టానన్నమాట. సో ఒక బస్తాలో వేసి రెడీగా పెట్టుకుంటాను. ఎప్పుడైతే మనము సాయిల్ మిక్స్, ఎప్పుడైతే పాటింగ్కి కూర్చుంటామో అప్పుడు కొంచెం ఆ సాయిల్ మిక్స్ చేసేసి ఇంకా వేసేయటమే. మీకు కనిపిస్తూ ఉండొచ్చు, నేను కలిపిన ఇంగ్రీడియంట్స్ కొన్ని కనిపిస్తున్నాయి తెల్లగా, బుజ్జిగా చూస్తున్నారు కదా. సో అదేనండి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న ఏ సాయిల్ ఎంత మంచిదంటే ప్లాంట్స్కి చెప్పవసరం లేదు. ఇందులోనే కొంచెం వర్మీ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇంకా కలుపుకున్నామనుకోండి, నేను చెప్తున్నాను కదా, ఒక 1 ఇయర్ దాకా ప్లాంట్ పాట్ కదిలించే అవసరమే ఉండదు. అంత న్యూట్రిషన్ వాల్యూస్ సాయిల్లోనే ఉండి ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రూటింగ్, ఫ్లవరింగ్, ఈల్డ్ మాత్రం చెప్పవసరం లేదు. ఇలాగే నేను ఒకసారి ఏం చేశానంటే ఉల్లిపాయల బాక్స్, వెజిటేబుల్స్ బాక్సెస్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి,
అవి ఏం చేశానంటే ఉల్లిపాయలు అమ్మే బండి అతను వచ్చాడు ఒకసారి. సో నేను వేస్ట్ మా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అతనికి ఇచ్చేసాను. సో ఆ బాక్స్ కనిపించింది నాకు. ఆ బాక్స్ కొత్తగా ఉంది, బాగుంది, న్యూ బాక్సే. సో ఆ బాక్స్ ఇస్తావా నాకు అన్న, కావాలి అని చెప్పాను. తీసుకోండి మేడం అన్నాడు. ఇంకా పాత సామాన్లు ఇస్తున్నాను కదలే, దాంతో ఉల్లిపాయలు ఎందుకులే కానీ ఈ బాక్స్ కావాలి నాకు అని చెప్పాను. అంటే కొనవసరం లేకుండా మన వేస్ట్ ప్రోడక్ట్ ఒక పనికి వచ్చేది ఒకటి తీసుకున్నాను అనమాట. సో అందులో ఏం చేశాను, రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఇంట్లో, అది 2 రైస్ బ్యాగ్స్ తీసుకొని ఈ బాక్స్లో లోపల స్టిచ్ చేసేసాను. లోపల సైడ్ ఇన్సైడ్ స్టిచ్చింగ్ చేసేసాను. సూది దారంతో సైడ్లు ఉంటాయి కదా, అక్కడ కుట్టేశాను. మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్తుంది. సో అలా కుట్టేసిన తర్వాత డ్రైన్ హోల్ 1-2 పెట్టాల్సిందే. అలా పెట్టాను. పెట్టేసి ఇంకా నేను మేకింగ్ చేసుకున్న సాయిల్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో 3/4 అంటే పావు తక్కువ వచ్చేటంతా నింపేశాను. నింపేసి చిల్లీ సీడ్స్ వేశాను. చిల్లీ సీడ్స్ ఒకవైపు హాఫ్ పార్ట్లో. ఆ బాక్స్ ఎంత చిన్న బాక్సే, పెద్ద బాక్స్ కూడా కాదు. ఇంకా హాఫ్ పార్ట్లో చిల్లీస్ వేశాను కదా, చిల్లీ సీడ్స్. ఇంకా హాఫ్ పార్ట్లో వచ్చేసి నేను వేరుశనగ విత్తనాలు వేశాను ఒక పావు పార్ట్లో. ఇంకో పావు పార్ట్లో రెయిన్ లిల్లీస్ అంటే ఉన్నాయి, ఆ టైంలో అవి ఉన్నాయి. దేంట్లో నాటుదామా అంటే ఇదే దొరికింది ఇంకా. సో అలా నాటేసుకున్నాను అనమాట. సో ఇందులోంచి ఇంకా చిల్లీ సీడ్ కొన్ని జర్మినేట్ అవుతాయి, మంచి సీడ్స్. అలాగా 2-3 ప్లాంట్స్ జర్మినేట్ అయ్యాయి చక్కగా. అయిన తర్వాత అది ఎంత పెద్దదైందంటే 5-6 అడుగులు అయింది ఫ్రెండ్స్. అయిన తర్వాత ఇంకా చిల్లీస్ అయితే నా ప్రీవియస్ వీడియోస్లో ఆ ప్లాంట్ ఉంది, మీరు చూడొచ్చు. ఆ వీడియో చూసిన తర్వాత నా సబ్స్క్రైబర్స్ కాల్ చేసి మరి, మేడం మీరు ఏం ఫర్టిలైజర్ వాడుతున్నారు, ఏం పెస్టిసైడ్ వాడుతున్నారు చెప్పండి అని కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎలాగో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను కదా, అలా కాల్ చేశారు. సో నేను కొన్ని సజెషన్స్ ఇచ్చాను వాళ్ళకు. ఇంకా చాలా మంచిగా పనికొచ్చింది ఆ బాక్స్లో. సో ఇలాగ మనము సాయిల్ ఎప్పుడైతే ప్రాపర్గా మిక్స్ చేసుకుంటామో అప్పుడు పెస్ట్ కూడా అటాక్ అవ్వవు. సో ఇప్పుడు చూడండి, నేను కంటైనర్స్ తీసుకున్నాను. పిల్లల్ని కూడా ఫ్రెండ్స్ మా బాబు ఇస్తున్నాడు. ఆ బాటిల్స్లో సాయిల్ వేస్తుంది మా బాబేనండి. మా బస్తా తీసుకురమ్మా అంటే తీసుకొచ్చాడు. వాడికి ఎప్పుడు సండే వచ్చిందో, హాలిడే వచ్చిందో అప్పుడు నాకు గార్డెనింగ్లో హెల్ప్ చేస్తాడు. ఏం చేద్దాం మమ్మీ చెప్పండి, వర్క్ ఏమన్నా ఉందా, గార్డెన్ వర్క్? మీకు ప్లాంట్స్కి నేను ఏమన్నా వాటరింగ్ చేయనా, మీకు కొత్త ప్లాంట్స్ ఏమన్నా కొందామా? ఇలా వాడు ఇంట్రెస్ట్ చూపుతాడు ప్లాంట్స్ గురించి. నేను కూడా ఎండలో తిరగకుండా, బయట రోడ్ల మీద తిరగకుండా ప్లాన్ చేస్తానన్నమాట. వాడు ఎక్కడ వెళ్ళకూడదు, ఇంట్లో గార్డెన్ వర్క్ ఉండాలి, వాడు ఇంట్లోనే ఉండాలి. వాడు అడుగుతూ ఉంటాడు, ఇదేంది మమ్మీ, ఈ ప్రోడక్ట్ ఏంటి, ఈ సాయిల్లో ఏమేమి కలిపారు, ఎన్ని మొక్కలు పాటింగ్ చేస్తున్నాము, వీడు అన్నీ తెలుసుకుంటాడు మా వాడైతే. పిల్లల్ని కూడా గార్డెనింగ్లో ఇన్వాల్వ్ చేయండి ప్లీజ్. Because environmental sustainability is very important. So we have to learn to our kids. Okay, so teach properly to our kids. చూడండి నేనేం చేస్తున్నాను, ఇంకా బాటిల్ బస్తా తెచ్చాడు, కింద వేసేసి మిక్సింగ్ కూడా చేశాడు. కొంచెం హెల్ప్ చేసి మళ్ళీ మమ్మీ నేను బాటిల్లో వేస్తాను అని చెప్తే ఓకే అన్నాను. ఇంకా సాయిల్ మొత్తం చక్కగా ఈ డబ్బాల్లో నింపేయటం జరిగింది మా బాబు నేను కలిసి. మేమేం చేసాం చూస్తున్నారా, ఏదైతే కింద బేస్ బాటిల్స్ ఉన్నావో అవి కింద పెట్టేశాము. హ్యాంగింగ్ అని హాఫ్ పార్ట్ పైన పార్ట్ తీసుకున్నాం కదా బాటిల్ది, ఆ పార్ట్లో మాత్రం సాయిల్ వేసిన తర్వాత అది కింద నుంచోదు కదా, బేస్ బాగోలేదు కదా. సో కొంచెమే ఉంది, బేస్ పడిపోయింది, సాయిల్ కింద వచ్చేసింది. అలా కాకుండా ఈ బేస్ ఉన్న డబ్బాల పైన పెట్టామన్నమాట. చక్కగా ఇలా సాయిల్ మొత్తము నీట్గా డబ్బాల్లో వేసుకొని ఒక సైడ్ పెట్టేసేయాలన్నమాట. నేను కూడా కొంచెం లాస్ట్లో ఉంటే వేశాను. చూస్తున్నారు కదా, రెడ్ సాయిల్లోనే కొంచెం బ్లాక్ సాయిల్, కొంచెం ఏమో
సూడోమోనాస్, ట్రైకోడర్మా, విరిడి, తర్వాత ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ పౌడర్ అండ్ నెక్స్ట్ సీవీడ్ కొంత ఇలా కలుపుకొని నేను పాటింగ్ చేయటం జరిగింది. గిఫ్టింగ్ ఇచ్చే సాయిల్ కూడా నేను వాడేది మంచి సాయిల్ వాడేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ప్లాంట్ హెల్తీగా ఉంటుంది. నార్మల్ సాయిల్ అనుకోండి, ఏం కలపకుండా రెడ్ సాయిల్ వేసేసామనుకోండి, అది ఫర్టైల్గా ఉండదు, సాయిల్ లూజ్గా గుల్లబారేలాగా ఉండదు. సో ప్లాంట్ కూడా సర్వైవ్ అవ్వవు, ప్రాపగేట్ చేయలేం మనము స్టెమ్తో. సో సాయిల్ రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా పర్పుల్ హార్ట్స్ స్టెమ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. కొన్ని అయితే ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చి బుషీగా వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇలా ప్రోన్ చేయటం వల్ల ఇటు మనము గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు, ఇటు ఏంటంటే మళ్ళీ అది బుషీగా కాకుండా మళ్ళీ పెరిగిద్ది అనమాట. మాకు కావాల్సిన అంత తీసేసి గిఫ్టింగ్కి పెట్టేయటమే, మళ్ళీ వస్తుంది కదా. సో నో ప్రాబ్లం. సో ఇలా స్టెమ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను తీసుకొని 2-3 ఆకులు తీసేసి ఇలా పాట్లో ఏదైతే మనము డబ్బా తీసుకున్నామో అందులో స్టెమ్ పెట్టిన తర్వాత యాక్చువల్గా ఏం చేస్తాం, దీనికి రూటింగ్ హార్మోన్ అవసరం లేదు. ఓకే, ప్రాపగేట్ చేయటానికి ఏదేదో ఆ పసుపు కానీ, దాల్చిన చెక్క కానీ, పౌడర్ కానీ, హనీ కానీ అప్లై చేసే అవసరమే లేదు. ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయండి ఈ పర్పుల్ హార్ట్స్. ఓకే, ఆ స్టెమ్ చాలు, ఆ స్టెమ్ కనుపు ఉంటుంది కదా ఆకు దగ్గర, అంతవరకు సాయిల్లో 2 ఇంచెస్ వెళ్తే చాలు. కొంత భాగం నేను హాఫ్ ఆ బాటిల్లో, వాటర్ బాటిల్ తీసుకున్నాను కదా, హాఫ్ సాయిల్ వేసేసాను. తర్వాత 2-3 లీవ్స్ తీసేసి ఆ స్టెమ్ ఆ డబ్బాలో పెట్టేయటం జరిగింది. అలా పెట్టేసి మిగతాది ఒక 2 గుప్పెళ్ళు సాయిల్ వేసేసాను. అంటే ఒక 2 ఇంచెస్ స్టెమ్ లోపల ఉంటుంది అనమాట. అంతే. ఈ ప్రాసెస్లో మనము ఎన్ని కావాలంటే అన్ని పర్పుల్ హార్ట్స్ కావచ్చు, టర్టిల్ వైన్ కావచ్చు, ఓకే, ఇలా చాలా ప్లాంట్స్, సక్కులెంట్స్ కావచ్చు, ఇదే ప్రాసెస్లో మనము నాటుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా కంటైనర్లో హోల్, ఇది చూడండి 1 లేదా 2 హోల్స్ మనము పెట్టుకోవచ్చు. ఇది నార్మల్ డబ్బానే కిచెన్లో వాడింది, అది కూడా గిఫ్టింగ్ కోసమే తీసేసాను. ఇంకా ప్రాపగేషన్ అయిన తర్వాత మనం కావాలంటే ఈ డబ్బాలో బాగా అది సర్వైవ్ అయ్యి ఫ్లవరింగ్ వచ్చి కొంచెం బుషీగా అయిన తర్వాత కావాలంటే ఇందులోంచి మనం తీసుకొని మనం గిఫ్ట్ ఇచ్చే పాట్ ఏదైతే ఉందో ఆ పాట్లో కొంచెం సాయిల్ వేసుకొని మళ్ళీ ఇదే ప్లాంట్ తీసే ఆ పాట్లో రీపాట్ చేసుకొని గిఫ్ట్ ఇవ్వచ్చు. సో అలా ఇచ్చేస్తానమాట నేను ఐడియా. సో ఇందులో బుషీగా రావాలని ఒక 2-3 స్టెమ్స్ పెడుతున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా స్టెమ్ పెడుతున్నానో లేదో వెళ్తుంది. అదే మనము సాయిల్ బాగా గట్టిగా ఫర్టైల్గా లేకపోతే ఈ స్టెమ్స్ కూడా లోపల వెళ్ళవు. అలాంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఒక 50 మెంబర్స్కి షేర్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఒక డబ్బా ఇచ్చేయచ్చు, చిన్న కంటైనర్ లాగే కదా. ఇంకొకటి ఏంటంటే నేను హ్యాంగింగ్ కోసం రెడీ చేసుకున్నవి మాత్రం ఒక హ్యాంగింగ్ ఐటమ్ ప్రిపేర్ చేస్తాను, మిగతావన్నీ షేర్ చేసేస్తాను. బాగుంది కదా నా ఐడియా. ఇటు బుషీగా ఉండి, బుషీగా కూడా ఉండకూడదండి అంత ప్లాంట్స్ ఏవి, సక్కులెంట్స్ కావచ్చు, హ్యాంగింగ్ పాట్లో కావచ్చు, కొంచెం మనం ప్రూనింగ్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అలా గిఫ్ట్ ఇచ్చేస్తే అయిపోయింది. ఎందుకంటే బుషీగా ఉండటం వల్ల పచ్చదోమ, తెల్లదోమ ఇవన్నీ ఎగ్స్ పెడతాయి ఫ్రెండ్స్. అవి బుషీగా మాత్రం ప్లాంట్స్ లేకుండా చూసుకోవాలి. మళ్ళీ ఈజీగా పెస్ట్ అటాక్ అవుతుంది. సో అందుకని నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను. ఎక్కువ ఏదైతే ఎక్కువ పెరిగి ఉన్నాయో హ్యాంగింగ్ పాట్లో కావచ్చు, సక్కులెంట్స్ కావచ్చు, అవి సైడ్న ఉన్నాయి మొత్తం తీసేస్తాను. కొంచెం పాట్లో ఫ్రీగా అంటే గాలి వెలుతురు వచ్చేలాగా నేను అరేంజ్ చేసుకొని కొత్త సాయిల్ వేసేస్తాను పైన. ఎందుకంటే డ్రై లీవ్స్ పడి ఉంటాయి, మనం అప్పుడప్పుడు వెజిటేబుల్ పీల్స్ కూడా కొన్ని అలా వేస్తుంటాము, బనానా పీల్స్ కూడా నేను పెడుతూ ఉంటాను. అలా కాకుండా దాని మీద న్యూ సాయిల్ వేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది పాట్. ఇంకొకటి ఏంటంటే మనకు నీట్నెస్ కూడా.
సో పెస్ట్ కూడా అటాక్ అవ్వదు. ఓకే, బ్యాడ్ స్మెల్ కూడా రాదు ప్లాంట్స్ దగ్గర. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓకే, చూసారా హోల్, డ్రైనేజ్ హోల్ అండి ఇది. ఇలాగ హోల్ పెట్టేసుకొని ఈ బాటిల్లో మరి ఇప్పుడే స్టెమ్ పెట్టేస్తాను. హాఫ్ కన్నా ఎక్కువ సాయిల్ వేసుకుంటే చాలండి. ఇంకా స్టెమ్ పెట్టిన తర్వాత ఒక స్టెమ్ తీసుకొని పెట్టేసిన తర్వాత మనం మళ్ళీ కొంచెం సాయిల్ యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ ప్రాసెస్. ఓకే, దాన్ని బలవంతంగా ఈ స్టెమ్ సాయిల్లో ఇలా పెట్టేటట్టు కాకుండా ఇలా పెట్టండి. ఈసారి మీరు ఏదైతే ప్రాపగేషన్ చేయడానికి మీరు తీసుకున్న స్టెమ్స్ ఈ రకంగా నాటుకోండి. ఇది 1 వీక్లో ఇలా చేయటం వల్ల 1 వీక్లో మీకు హాయిగా కొత్త చిగుర్లు వచ్చేస్తాయి. ప్రాపగేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా కొంచెం పెరిగిన తర్వాత మీరు ఆ పాట్లోనే ఇవ్వచ్చు, లేదా నేను చెప్పాను కదా అలాగే వేరే పాట్, న్యూ పాట్, డిజైనర్ పాట్స్లో కూడా ఇవ్వచ్చు. ఇదేంటంటే ఈ ఐడియా స్కూల్ పిల్లలకు, మన ఏరియాలో స్టూడెంట్స్కి ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు, వాళ్లకు గిఫ్టింగ్ లాగా కొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండేలాగా చేస్తే బాగుంటుంది. ఓ 50 మెంబర్స్కి అయితే ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో, ఇప్పుడే షోగా ఉంది అది. 1 వీక్ ఆగితే ఇంకా బుషీగా బాగా పెరిగిద్ది అనమాట. దీని ఫ్లవర్ అయితే నాకు చాలా ఇష్టం అండి, పర్పుల్ హార్ట్ ఫ్లవర్. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మేబీ దీనికి కూడా ఉన్నాయి చూడండి, అక్కడక్కడ నేను చూపిస్తాను. ఈ ఫ్లవర్స్ అయితే బేబీ పింక్ తర్వాత కొంచెం పర్పుల్ కలర్ యాడ్ అయ్యి లైట్గా సూపర్గా ఉంటుందండి. కలర్ మాత్రం ఫ్లవర్ది నాకు చాలా ఇష్టం అనమాట, పర్పుల్ హార్ట్స్. ఓకే, మా హ్యాంగింగ్ పాట్లో కూడా బుషీగా ఉంది. ఆ పాట్లో ఉన్న స్టెమ్స్ కూడా నేను ప్రోన్ చేస్తే మళ్ళీ ఒక 20 మెంబర్స్కి గిఫ్ట్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే నడుస్తుంటే తలకి టపీమని తగులుతున్నాయి. సో అందుకని నేను ప్రూనింగ్ చేస్తాను. ఓహో మీ పని ఇలా ఉందా అని కొంచెం ప్రూనింగ్ చేసి కట్ చేసేసి మళ్ళీ ప్రాపగేషన్ కోసం మళ్ళీ ఏదో ఒక పాట్లో పెట్టేస్తాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా ప్రాసెస్ మొత్తం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్ని ఉన్నాయో అన్ని బాటిల్స్ మొత్తం ఫిల్. మా బాబు కూడా చక్కగా హెల్ప్ చేశాడు నాకు. బాటిల్స్లో సాయిల్ ఫిల్లింగ్ కావచ్చు, ఫర్టిలైజర్ మిక్సింగ్ అప్పుడు కావచ్చు, ఆ బస్తా తీసుకొచ్చి మళ్ళీ సాయిల్ వేసి కింద పడేసి సాయిల్ మొత్తము టాపీతో అన్ని ఫర్టిలైజర్ సాయిల్లో ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా చేశాడు మా అబ్బాయి. సో పిల్లల్ని కూడా మనం గార్డెనింగ్ వర్క్లో ఇలా సండే మాత్రం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్లకు బయట ఏదైతే సొసైటీలో చూస్తున్నారు కదా పిల్లలు, దురలవాట్లకు ఫస్ట్ లోను కాకుండా స్ట్రెస్ కూడా రాదండి. స్ట్రెస్ లెవెల్ కూడా పిల్లల్లో కంట్రోల్ చేయొచ్చు. వాళ్లకు మంచి ఏది చెడు ఏది, ఆ కష్టం ఏంది అనేది వాళ్లకు తెలియాలి. మనం గార్డెనింగ్ ఎందుకు చేస్తున్నాం, మంచి మంచి ఆకుకూరలు, మంచి మంచి ఫ్రూట్స్, మంచి మంచి వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్, ఫలాలు మంచి మంచి మనం తింటున్నాము అనేది వాళ్ళ మైండ్లో రిపీట్ రావాలి ఫ్రెండ్స్. అందుకని నెక్స్ట్ జనరేషన్కి మేము ఏం నేర్పుతున్నాం, మన పిల్లలకి కావచ్చు, సొసైటీలో అదర్ పిల్లలకి కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, అవేర్నెస్ మాత్రం ఇస్తూ ఉండాలండి. మనం బయట వెళ్ళి పర్టికులర్గా అవేర్నెస్సే కాకుండా మనకి పిల్లలు ఇంటికి వస్తారు, ఏం మొక్కలు ఉన్నాయి మీ ఇంట్లో, ఏమైనా సీడ్స్ కావాలా, ఏమైనా స్టెమ్స్ కటింగ్స్ కావాలా, మీ మమ్మీని ఒకసారి రమ్మన్నమ్మా అని కొంచెం అలా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ప్లాంట్స్ చాలా హ్యాపీ అవుతారు. అలా గిఫ్ట్ చేయటం వల్ల మనసు మాత్రం, నాకు మాత్రం చాలా సంతృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అదే కదా మనకు కావాల్సింది. సో చూసారు కదా, నాటేసాము నేను మా బాబు కలిసి అన్ని డబ్బాలన్నీ నింపేసి చక్కగా నాటేసాము. ఇప్పుడు వీటికి ఏం చేయాలో తెలుసా, వాటరింగ్ చేయాలి. చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే ఇది కింద పడదు, సాయిల్ లోపల కొంచెం లోపల పెట్టేసాం మేము. అంటే హాఫ్ సాయిల్ వేసి స్టెమ్ పెట్టి మళ్ళీ సాయిల్ వేసాం కదా. సో అందుకని కొంచెం డీప్గానే 2 ఇంచెస్ లోపల ఉండి మనం వాటర్ చేసినా కూడా అవి వెయిట్గా ఉంటాయి. పర్పుల్ హార్ట్స్ స్టెమ్స్ ఆ వెయిట్కి కూడా పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
నెక్స్ట్ మనం కావాలంటే ఆఫ్టర్ 2-3 డేస్ ఎక్కువ వేయాలి, లేకపోతే కుళ్ళిపోయే ప్రమాదం ఉంది స్టెమ్స్. ఓకేనా? ఇలా నేను తెచ్చేసి ఒక చోట మా బుడ్డోడు నేను ఒక చోట మొత్తం పెట్టేసాము డబ్బాలన్నీ. ఇలాగా చూస్తున్నారు కదా, ఆ ఫ్లవర్స్ వస్తాయి, వీటికి ఫ్లవర్స్ రాగానే మీకు చూపిస్తాను. ఒక చోట పెట్టేసి కొంచెం నీళ్ళు మళ్ళీ పైన చల్లేసి అలా వదిలేసాను. ఒక 4-5 డేస్కి మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలాగే ఎక్కువ ఉంటే మాత్రం, మనకు ఎక్కువ ఉంటే పంచాలండి. గార్డెన్లో ఇలా ప్రూనింగ్ చేసిన స్టెమ్స్ అవి ఇప్పుడు ఏం చేస్తున్నారు, కంపోస్ట్లో వేసేస్తున్నారు. ఏం వస్తుందండి అలా వేస్తే కదా? నేను మాత్రం ఇలా షేర్ చేస్తాను అన్నమాట. మీరు కూడా చేయండి, లో కాస్ట్లోనే కదా, డబ్బుల ఖర్చు కూడా ఎక్కువ లేదు. ఇంట్లో వేస్ట్ బాటిల్స్ ఎన్నో ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో వేస్ట్ని కూడా మనము రీయూజ్ చేస్తున్నాము. ఓకే, మనకు ఉండే ఖర్చు ఏంటంటే సాయిల్, ఫర్టిలైజర్స్ మీరు కలిపితే కలపండి, లేకపోతే లేదు. జస్ట్ సాయిల్ చూసుకుంటే చాలు. సాయిల్ కూడా ఖర్చు వద్దు అనుకుంటే నార్మల్ గార్డెన్ సాయిల్ ఆర్ ఎక్కడో ఒకడ పొలాల్లో దొరికిద్ది కదండి, ఖాళీ స్థలాల్లో ఆ సాయిల్ అయినా తెచ్చుకొని కొంచెం ఇసుక కలిపేసుకొని మీరు ఇలా పాటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సాటిస్ఫై అవుతాను ఫ్రెండ్స్. ఎందుకు నువ్వు పంచుతూనే ఉంటావు చెట్లు, మీకు అలవాటైపోయింది మేడం ఇలా పంచుతూ ఉంటారు అని చాలామంది అంటారు. కానీ అలా షేర్ చేయటంలో ఉన్న హ్యాపీనెస్ అది షేర్ చేస్తేనే తెలిసిద్ది ఫ్రెండ్స్, లేకపోతే తెలియదు. ఆ తృప్తి, ఆ సంతృప్తి, ఆత్మతృప్తి అంటాను నేను, ఇంకా అది వేరు అనమాట. ఆత్మతృప్తి అది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. సో చూస్తున్నారు కదా, ఆ కొన్ని ఫస్ట్ కూడా నేను ఇలాగే చేసిన మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. అన్నీ షేరింగ్ కోసం నేను ఇలా తయారు చేసి పెట్టాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ అవి కూడా తెచ్చి వాటి పక్కనే పెట్టేశాను. చక్కగా ప్రాపగేషన్ అయిపోయిన తర్వాత అవి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది, అప్పుడు నేను గిఫ్ట్ చేస్తానన్నమాట. సో ఎలా ఉంది ఐడియా, చూస్తున్నారు కదా? ఓకేనా? నా ఐడియా నచ్చితే లైక్ కొట్టి కామెంట్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే టు యూ. కీప్ గార్డెనింగ్, కీప్ స్మైలింగ్. Please like, share and subscribe. Thank you for watching.